దాసనారాయణరావు గారి బర్త్డే 4వ తారీఖు మే 4. మద్రాసు నుంచి కూడా ఆయన బర్త్డే అంటే ఒక అమ్మవారి జాతర జరుగుతున్నట్టు, లేకపోతే ఒక వెంకటేశ్వర స్వామి గుళ్ళో బ్రహ్మోత్సవం జరుగుతున్నట్టు తిరుపతిలో ఆ విధంగా ముందు నుంచి ప్రోగ్రామ్ని చేసుకుని ఏ కూరలు ఉండాలి, ఏం చేయాలి, ఎలా భోజనాలు పెట్టాలి, ఎలా డివైడ్ చేయాలి అని ముందు నుంచి ప్లాన్ చేసుకుని సుమారుగా 25,000-30,000 మంది భోజనాలు చేయటం ఆ ఇంట్లో అలవాటండి. బర్త్డేకి ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో అలాగా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ కూడా ఆ రోజుని ఆయన దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళటం కూడా జరిగి, బట్ అది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన జయంతిని డైరెక్షన్ డే అని పెట్టి ఆయన కార్యక్రమం అంటే ఏమంటే ఆయన కార్మికుల మనిషి, ఎవరు ఆకలితో ఉండకూడదు. కాబట్టి ఈ రోజుని ఈ 6 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డే అని పెట్టుకుని ఈ రోజున సుమారుగా ఒక 700 మందికి భోజనాలు పెడుతున్నారంటే అది చాలా గ్రేట్. ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ డైరెక్టర్ డే చేసుకుంటూ ఈ యుగం ఉన్నంతకాలం కూడా ఇలా కంటిన్యూ అవుతుంది. చాలా సంతోషం ఇలా మార్నింగ్ ఇలా వచ్చి జరిగినందుకు. రెండోది ఏంటంటే నా అదృష్టం ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్ గురుగారిని అని పెట్టుకున్నాను. మహానుభావుడు ఆయన జ్ఞాపకాలే నాకు క్షణం గుర్తొస్తూ ఉంటాయి. ఆ మహానుభావుడు మన మధ్యన లేకపోవటం ఇండస్ట్రీకి లోటు, నాకు అంతకంటే పెద్ద లోటు. ఆయన ఆశీస్సులు మా అందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మా గురువు గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ సెలవు తీసుకుంటాను.